హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నౌ నాతో పాటు ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ఆయనతో మాట్లాడుతూ బోల్డెన్ విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం విజయ్ గారు. నమస్కారం అండి సువర్ణ గారు. ఒక వ్యక్తి ఫాస్ట్ గా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? మీరు చెప్పే టెక్నిక్స్ ఏంటి? ధర్మో రక్షిత రక్షిత ఎద్ బాగుంది తద్భుతి. ఫాస్ట్గా సక్సెస్ అయ్యి కదండి, మనీని కూడా చాలా ఈజీగా ఆకర్షించుకోవచ్చు. తెలుసుకుందామా? ఎస్, రియల్ ర్యాపిడ్ రిజల్ట్స్ కోసం ఒక బెస్ట్ టెక్నిక్ ఉందండి సువర్ణ గారు. ఆ టెక్నిక్ ఏంటి అంటే ఎనర్జీ యాంకరింగ్ మెథడ్ అండి. ఎనర్జీ యాంకరింగ్ మెథడ్, ఎవరైతే ఎనర్జీని యాంకరింగ్ చేస్తారో, ఇప్పుడు చెప్పబోయే సీక్రెట్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను రివీల్ చేయలేని కొన్ని సీక్రెట్స్ చెప్తున్నాను మేడం. ఎందుకంటే ఈ సీక్రెట్స్ కనుక ఫాలో చేస్తే వాళ్ళ లైఫ్ ఎక్సలెంట్గా మారిపోద్ది. వన్ ఆఫ్ ద మెథడ్ ఏంటంటే ఎనర్జీ యాంకరింగ్ మెథడ్. సార్, ఎనర్జీ యాంకరింగ్ మెథడ్ అంటే ఏంటి? నిజంగా దాని వల్ల ఎందుకు రిజల్ట్స్ వస్తుందని చాలా మంది అడుగుతారు. యాంకరింగ్ యువర్ ఎనర్జీ టు అట్రాక్టివ్ యువర్ డిజైర్స్. ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి కదా మేడం, ఆ కోరుకున్న కోరికలను ఎలా ఫాస్ట్గా ఆకర్షించవచ్చో ఈ వీడియోలో లాస్ట్ వరకు అయితే ఎవరైతే ఉంటారో వారు నేర్చుకుంటారు. సో లాస్ట్ వరకు మనం ఉంటే ఉన్న వాళ్ళకు గొప్ప సీక్రెట్స్ తెలియబోతున్నాయి. సో మీ కోరికలు నెక్స్ట్ దీని వస్తే వాట్ ఈజ్ ఎనర్జీ యాంకరింగ్. సో ఈ ఎనర్జీ యాంకరింగ్లో ఏంటంటే లింకింగ్ యువర్ మేనిఫెస్ట్ ఎనర్జీ టు ఏ ఫిజికల్ ఆబ్జెక్ట్ గెస్సర్. అంటే ప్రతిసారి మీరు ఆ వస్తువును తాకినప్పుడు, ఏదైనా ఒక వస్తువును మీరు తాకినప్పుడు ఆ వైబ్రేషన్ యాక్టివేట్ అవుతుంటుంది మేడం. అంటే ఏదైనా ఒక సపోజ్ రింగ్ కావచ్చు, బ్రాస్లెట్ కావచ్చు, ఏదైనా ఒక దాన్ని టచ్ చేసినప్పుడు ఆ వైబ్రేషన్ యాక్టివేషన్ అవుతుంది. దీన్ని ఎన్ఎల్పి యాంకరింగ్లో కూడా పనిచేయచ్చు మేడం. అంటే సింపుల్ చెప్పాలంటే మనకు కావాల్సిన వస్తువు మనం ఎలా ఆకర్షించుకోవచ్చు, ఎనర్జీని ఎలా పెంచుకోవచ్చు, మనం ఈ ఎపిసోడ్లో నేర్చుకుంటాం. అయితే నెక్స్ట్ ఇంకొక స్లైడ్లో కనుక మనం చూసినట్లయితే కొన్ని స్టెప్స్ ఉంటాయి మేడం. ఆ స్టెప్ బై స్టెప్ కనుక ఎవరైతే ఫాలో చేస్తారో మీరు అనుకున్న కోరికలు మీరు ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. అయితే చూజ్ అన్ యాంకర్, ఒక యాంకర్ ఎంచుకోండి మేడం. ఏదైనా ఒక యాంకర్ ఎంచుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక బ్రాస్లెట్ ఎంచుకోవచ్చు, లేకపోతే రింగ్ ఎంచుకోవచ్చు, లేకపోతే స్టోన్ ఎంచుకోవచ్చు, లేదా పెన్, వాట్ ఎవర్ ఇట్ బే, హ్యాండ్ గెచ్చర్, వాట్ ఎవర్ ఇట్ బే, బట్ ఏదో ఒక దాన్ని మాత్రం ఎంచుకోండి. ఎంచుకుంటే ఉదాహరణకు ఉంగరం, కంకణము, రాయి, కలం లేదా చేతి సంకేతం ఏదైనా ఎంచుకోండి మేడం. ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే దాన్ని ఎంచుకున్న తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే నెక్స్ట్ లైన్లో మనం చూస్తే సెట్ ఇంటెన్షన్. ప్రతి మనిషికి ఒక సంకల్పం ఉంటుంది కదా మేడం. ఒక యాంకర్ ఏమనుకుంటారు, గొప్ప యాంకర్ అవుదాం అనుకోవచ్చు, లేదా కోచ్, ఒక గ్రేట్ కోచ్ అవుదాం అనుకోవచ్చు, లేదా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్దాం అనుకోవచ్చు, లేదా అనంతమైనటువంటి డబ్బును సంపాదించవచ్చు, ఏదైనా అనుకుంటారు కదా. ఫస్ట్ మనం ఇంటెన్షన్ అనేది సెట్ చేయాలి. ఇంటెన్షన్ అనేది మేడం సువర్ణ గారు సంకల్పంని మనం సెట్ చేసుకున్నాం. ఆ సంకల్పాన్ని ఏదో హోల్డ్ ద ఆబ్జెక్ట్ అండ్ డిక్లేర్. అంటే మనం ఒక యాంకరింగ్లో సపోజ్ ఏదైనా ఒక వస్తువు తీసుకున్నాం మేడం. ఆ వస్తువు సపోజ్ నేను దీన్నే ఒక యాంకరింగ్గా తీసుకున్నాను. ఏంటంటే దీన్నే ఇయర్ ఫోన్స్ని ఒక యాంకరింగ్ తీసుకున్నాను. సో దీనిని టచ్ చేసి గొప్ప సంకల్పం కనుక చెప్పుకున్నట్టయితే, ప్రతిరోజు చెప్పుకున్నట్టయితే, ఇది చూడగానే నాకు ఆ సంకల్పం గుర్తుకొస్తుంది. సో ఈ విధంగా మీరు ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. హోల్డ్ ద ఆబ్జెక్ట్ అండ్ డిక్లేర్ దిస్ ఆబ్జెక్ట్ క్యారీస్ మై అబండెన్స్ ఎనర్జీ. ఈ వస్తువులో నా సమృద్ధి శక్తి ఉంది. కొంతమంది రింగ్తో కనెక్ట్ అవుతారు, కొంతమంది బ్రాస్లెట్తో కనెక్ట్ అవుతారు, కొంతమంది మాలతో మీ ఇష్టం, దేనితో అయినా కనెక్ట్ అవ్వండి. బట్ దీనికి మన చేతిలో తీసుకొని అచీవ్ అయినట్టుగా ఫీలింగ్స్ అనేది మనం తీసుకోవాలి మేడం. నెక్స్ట్ ఇంకొకటి మనం చూసినట్టయితే నెక్స్ట్ స్లైడ్లో మనం చూసినట్టయితే స్టెప్ 3 చార్జ్ విత్ విజులేషన్. అంటే మనం ఎలా ఛార్జ్ అవ్వాలి? విజులేషన్తో ఛార్జ్ అవ్వాలి. అండ్ విజులేషన్ ద్వారా శక్తిని నింపాలి. మనం ఏమనుకోవాలంటే ఆ విజులేషన్ ద్వారా శక్తిని మనం నింపాలి. మీ కోరుకున్న కోరిక ఏదైనప్పటికీ కూడా ఆ కోరిక నెరవేరినట్టుగా, ఆ కోరికను ఆల్రెడీ మీరు అచీవ్ అయినట్టుగా ఆ పవర్తో మీరు నింపాలి. ఎలా అంటే క్లోజ్ యువర్ ఐస్, ఇమాజిన్ యువర్ డ్రీమ్ ఆల్రెడీ రియల్. ప్రతి మనిషికి ఎందుకు రియాలిటీ రావంటే వారు ఒక్కసారి 2 సార్లు ఊహించుకుంటారు. నేనేమంటానంటే మీ కోరిక ఉంది కదా, ఆ కోరిక ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా, అంటే మీరు ఆల్రెడీ పొందినట్టుగా చాలా క్లారిటీ ఊహించుకోవాలి. అండ్ నెక్స్ట్ గ్రాటిట్యూడ్. చాలా మంది మిస్ అవుతుంది. లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాను. ఏం మిస్ అవుతున్నారండి? గ్రాటిట్యూడ్ అండ్ జాయ్. ఫేస్లో చూస్తే జాయ్ లేకపోవడం, లోపల గ్రాటిట్యూడ్ లేకపోవడం వల్ల రిజల్ట్స్ వస్తాయా? రావు. ఎందుకు? అక్కడ ఎమోషన్స్ లేవు. సో గ్రాటిట్యూడ్ అండ్ జాయ్ ఉంటేనే రిజల్ట్స్ వస్తాయి. ప్రతి మనిషి కోరుకుంటాడు మేడం, బట్ అతను కృతజ్ఞత భావం కానీ జాయ్ఫుల్నెస్ లేకుండా దట్ ఎనర్జీని ఆబ్జెక్ట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్ మేడం. మనం కోరుకున్న కోరిక రియాలిటీకి వస్తే ఎంత జాయ్ఫుల్ ఉంటుందో అంతగా మనం నింపాలి. సో ఈ యాంకరింగ్ అయిపోతుంది, ఇది వస్తువు మ్యాగ్నెట్గా మారిపోతుంది తర్వాత. సో నెక్స్ట్ ఇంకొకటి మనం దాంట్లో చూసినట్టయితే చార్జ్ విత్ విజులేషన్. ఓకే, దట్ ఎనర్జీని మీరు నింపేశారు. నెక్స్ట్ స్లైడ్లో మనం చూసినట్టయితే ఒకటి గుర్తుంచుకోండి, రిపీట్ ద యాంకర్ డైలీ. ఏదైనా ఒక దాన్ని యాంకరింగ్ చేసుకోండి. మీ ఇష్టం, ఇది అదేం చెప్పట్లేదు, మీ ఇష్టమైన దాన్ని చేసుకోండి.
బట్ దాన్ని అది చేతిలో తీసుకున్నప్పుడు మీ సంకల్పం చెప్పుకోండి. పూర్వకాలంలో ఒక జపం, ఇప్పుడు కూడా కొంతమంది జపం చేస్తుంటారు. అంటే ఆ జపమాలను ఒక యాంకరింగ్ అలా వారు వాడుకుంటారు. సో ఏదైనా ఒక దాన్ని వాడుకోండి. అది జపమాల తీసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం, అకార్డింగ్ టు యూ కెన్ టేక్ ఇట్. అండ్ వెన్ వచ్చి ప్రతిరోజు యాంకర్ యాక్టివేషన్ చేయాలంటే ప్రతిరోజు మనం టచ్ చేస్తుంటే యాంకర్ యాక్టివేషన్ అవుతుంది. వెన్ ఎవర్ యూ టచ్ సీ ద ఆబ్జెక్ట్, రిపీట్ యువర్ అఫర్మేషన్స్ లైక్ ఐఎమ్ అపోనెంట్, మనీ ఫ్లోస్ ఇన్ టు మీ ఈజీలీ ఇన్ టు మై లైఫ్. అంటే మన ఈజీగా మనీ ఫ్లోస్ ఈజీలీ టు మీ అని రిపీట్ చేసుకుంటాం. అంటే నేను సమృద్ధిని అనుభవిస్తున్నాను, డబ్బు నాకు సులభంగా వస్తుంది. ఇంకొక స్లైడ్ మనం చూసినట్టయితే అఫర్మేషన్స్ బాగా చెప్పుకోవాలి మేడం. అంటే ఎలా చెప్పుకోవాలి? దిస్ బ్రాస్లెట్ రేడియేట్స్ మై వెల్త్ ఎనర్జీ, నా చేతి ఉంగరంలో నా విజయశక్తి ఉంది, లేదా బ్రాస్లెట్ నాకు ఉంది అని ఎప్పటికప్పుడు మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకొని, లైక్ ఉంగరం కావచ్చు, బ్రాస్లెట్ కావచ్చు, చైన్ కావచ్చు, ఏ దానికైనా సరే ముందు మనం ఎనర్జీ ఇవ్వాలి. అందులో ఏముండదు, మన ఎనర్జీనే ఇవ్వడం ఉంటుంది. అండ్ ఎవ్రీ టైమ్ ఐ టచ్ ది స్టోన్ ఐ అలైన్ విత్ మై డ్రీమ్. ఇది ఎప్పుడు చూస్తే నాకు ఏం గుర్తుకొస్తుంది? నా డ్రీమ్ గుర్తుకొస్తుంది. అలా ఏదైనా ఒకదాన్ని ఆబ్జెక్ట్ సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక దాన్ని మనం చూసినట్టయితే లాస్ట్ 2 స్లైడ్స్లో మనం చూసినట్టయితే బెనిఫిట్స్, ప్రయోజనాలు ఏమిటి. ముఖ్యంగా కీప్ యువర్ కనెక్టెడ్ టు యువర్ డిజైర్ ఆల్రెడీ. ఆల్ డే కూడా మనం చూసినప్పుడల్లా నువ్వు డిజైర్ ఏదైతే అనుకున్నావో దాంతో మనం కనెక్టివిటీ ఏర్పరచుకోవాలి. దాంతోపాటు సబ్ కాన్షియస్ బిలీవ్ త్వరగా బిల్డ్ అవుతుంది. అంటే మనం బిలీవ్ చేయాలి, నిజంగా త్వరగా బిల్డ్ అవుతుంది, త్వరగా రియాలిటీకి వస్తుందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు వైబ్రేషన్ ఇన్స్టెంట్లీ రైజ్ అవుతుంది. ఇలా చేయడం వల్ల మన వైబ్రేషన్స్ ఏమవుతుంది? ఇన్స్టెంట్గా రైజ్ అవుతుంది. దీన్ని చూడగానే నేను యాంకర్ అయిపోతాను. సో కొంతమంది పాజిటివ్ చూడగానే ఎనర్జీ పెరిగిపోతుంది. అలా మనం ఎనర్జీని పెంచుకోవాలి. దాంతోపాటు సింపుల్గా ఉండాలి, పోర్టబుల్ అండ్ ఎఫెక్టివ్. నేను ఏమంటాను, ఏదైనా చిన్నగా ఎటైనా తీసుకెళ్ళి పెట్టుకోండి. అలా మీరు అది చూడగానే మీ పాజిటివ్ ఎనర్జీ బిల్డప్ అవుతుంది. మీ వైబ్రేషన్ ఎప్పుడైతే హెవీగా ఉంటుందో మీకు మంచి రేస్ వస్తాయి. లాస్ట్ స్లైడ్లో మనం చూసినట్టు ప్రాక్టీస్ అండ్ సిప్ ఏమంటే ప్రాక్టీస్ డైలీ ప్రాక్టీస్ చేయండి. ఒక రోజు కూడా సిప్ అవ్వద్దు. దాంతోపాటు యాంకర్తో ఎమోషన్ కలపండి. అండ్ దాంతోపాటు ఆబ్జెక్ట్ సాక్రెడ్గా ట్రీట్ చేయండి. ఓకే. అండ్ మీ విశ్వాసం ఏంటంటే ఎనర్జీ యాక్టివేషన్ స్పీడ్. మీకు విశ్వాసం బాగుందా, స్పీడ్ అయిపోతుంది. విశ్వాసం లేదా, స్లో అవుతుంది. లాస్ట్కి మనం ఇంకో స్లైడ్ మనం చూసినట్టయితే లాస్ట్ స్లైడ్లో ఏం చెప్తుందంటే క్లోజింగ్, ముగింపు ఒకటి మేడం. ఎనర్జీ యాంకరింగ్ మీ కోరికలు ఎప్పుడు గుర్తు చేసుకునే శక్తివంతమైన పద్ధతి. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చూసినప్పుడల్లా మీకు గుర్తు రావాలి. అది చూసినప్పుడల్లా ఒక దాంతో యాంకర్ అయిపోయి దాన్ని చేసుకోండి. ప్రాక్టీస్ ఇట్ డైలీ అండ్ మ్యాగ్నటైజ్ యువర్ డిజైర్స్. ప్రతిరోజు కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీ కోరికలు ఈజీగా ఆకర్షించుకోవచ్చు అండి సువర్ణ గారు. ఓకే. సో మొత్తానికి ఫాస్ట్ రిజల్ట్స్ రావాలన్నా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, లేదంటే సక్సెస్ అవ్వాలన్నా, ధనవంతులు అవ్వాలన్నా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. కాబట్టి సో చాలా మంది ఆడియన్స్ ఫాలో అవుతున్నారు సుమన్ టీవీలో. మీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలంటే ఏం చేయాలి? క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే గూగుల్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఉంది. మీరు గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మీకు డైరెక్ట్గా వాట్సాప్ లింక్ వస్తుంది. మీరు డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చు. లేదా మా టీమ్ మెంబర్స్ అయినా మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తారు. మీరు వాట్సాప్లో అటెండ్ అయ్యి మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా అవన్నీ క్లియర్ చేసుకొని మీరు సక్సెస్ఫుల్ అవుతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బందిలో ఉండింటి సార్. నేను నవంబర్, అక్టోబర్ నుంచి నాకు డబ్బులు రావాల్సి ఉండిండే. అంటే మీ క్లాస్ విన్న 1 మంత్ లోపే వచ్చినాయి సార్ నాకు అవి. క్లాస్ వినబట్టి కూడా 2-3 మంత్స్ అవుతుంది సార్. ఇంకా కంటిన్యూ చేయాలని ఉంది. రీసెంట్ గా సార్ 15 days అవుతుంది నాకు ప్రమోషన్ కూడా వచ్చింది సార్. మా బ్యాచ్ లో ప్రమోషన్ వచ్చిన సింగిల్ ఉమెన్ ని నేనే సార్, మెరిట్ ప్రకారంగా. అన్ని కూడా కలిసి వచ్చినాయి సార్. ఈ విశ్వం నాకు మీరు గురువుగా దొరికినందుకు, విశ్వం క్లాసెస్ నేను వింటున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. చాలా